38 సంవత్సరాల నుంచి ఉన్న మీ షాపులు బతుక్కొని నమ్ముకొని నా పిల్లల భవిష్యత్తు అండి, నా భవిష్యత్తు అండి, నా సమస్యకు పరిష్కారం అండి. ఎన్ని ఓట్లు వేసి గెలిపింది మాకు రోడ్డు మీద పేర్చలేదుగా. ఓట్లు వేసినప్పుడు ప్రతి ఒక్కరు కార్యకర్తలు వచ్చాం, అనగ చేసాం, ఇలా చేసామని కాదు. దగ్గరికి వెళ్ళి సమస్యను నిలబడించండి. 20 సంవత్సరాలు ఇక్కడే బతుకుతున్నా, మా పొట్ల మీద కొడుతున్నారండి. ఎక్కడికి వెళ్ళాలండి? గాజువాక ఎమ్మెల్యే గారు మీ దగ్గరకు వచ్చాము, 3 సార్లు వచ్చాము, మీరు అన్యాయం చేయని చెప్పారు. గంధం సీన్ గారు చెప్తే కొడేద్దామని రోజు మాకు ఇదే బాధ అండి. మీరు న్యాయం చేయండి సార్, మేము ఎలాగో బతకాలి. మా పిల్లలతో రోడ్ల మీద పడ్డాం, మీరే చూడండి సార్, మీరే న్యాయం చేయాలి సార్. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా సార్, చంద్రబాబు నాయుడు గారు మీరే న్యాయం చేయాలి. 20 సంవత్సరాల నుంచి నేను కట్టిన ట్యాక్స్ సార్ మున్సిపాలిటీకి. 25 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ మొత్తం ఇదే మీద బతుకుతున్నాం సార్. నిన్న ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్తే జడ్సీ గారికి ఫోన్ చేసి ఆ షాప్ ఏం కదపొద్దని చెప్పారు సార్. అయినా ఇప్పుడు వచ్చి అన్యాయంగా మాకు ఏ నోటీసులు ఇవ్వకుండా పడగొట్టేశారు సార్. నిన్న జడ్సీ గారికి ఫోన్ చేశారు సార్ ఎమ్మెల్యే గారు. ఇదే సార్ 20 సంవత్సరాల నుంచి నేను కడుతున్నాను సార్, నేను 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను సార్. అంటే నాకు తెలుసమ్మా, నీకు 30 సంవత్సరాలు నువ్వు షాప్ ఏం తెరపవసరం లేదు, మీరు కాలువ కన్స్ట్రక్షన్ అయినప్పుడు మేము తీసేస్తాం సార్ అని ఆయనకి చెప్పండి. ఆయన ఉంచుతారు, నేను ఆయనతో మాట్లాడుతానని చెప్పారు ఆయన. కానీ మాకు ఏం న్యాయం జరగలేదు సార్, ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. ఈ రోజు కమిషనర్ గారు నెల్లి కలమన్నారు సార్, జోనల్ కమిషనర్ గారు నెల్లి కలమన్నారు, కలుద్దాం అనుకున్నాం. ఇంకా మేము తెల్లవారు ఇంకా లెగిసేసరికి వీళ్ళు వచ్చి మా షాపులన్నీ తీసేశారు సార్, మా బతుకులు కొట్టేశారు సార్, మా బతుకులు కొట్టేశారు సార్. మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు న్యాయం కావాలి గంధసీని గారు సార్. ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళాం సార్. ఎమ్మెల్యే గారి ఆఫీస్ వెళ్తే అక్కడ ప్రసాద్ సీన్ గారు ఉన్నారు సార్, ప్రసాద్ సీన్ గారు ఉన్నారు సార్. ఆయన దగ్గరికి వెళ్తే మీరు ఎమ్మెల్యే గారితో చెప్పినా కూడా పని అవ్వదు, మీరు గంధం సీన్ గారి దగ్గరికి వెళ్ళాలంటున్నారు సార్. ఎమ్మెల్యే గారికి పవర్ ఉందా, గంధం సీన్ గారికి పవర్ ఉందా నాకేం అర్థం అవ్వట్లేదు సార్. ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన అవ్వకపోవడం సార్, నాకు తెలియకడుగుతాను. ఇక్కడ గాజువాక ఎమ్మెల్యే గంధం సీన్ గారా, ఎమ్మెల్యే మన పల్లా సీన్ గారా? చెప్పండి, న్యాయం చేయండి సార్, మాకు న్యాయం జరగాలి సార్. ఆయన వచ్చి మాకు న్యాయం చేసి ఏదో న్యాయం చేస్తే మేము షాపులు ఎవరికి అభ్యంతరం లేకుండా మేమే షాపులు తొలగించి మాకు మాట ఇవ్వాలి సార్. ఒకవేళ మళ్ళీ షాపులు కలిగి పెట్టుకోగలిగితే మేమే పెట్టుకునేలా మాకు హామీ ఇచ్చి మాకు లెటర్ రాసిస్తే మేము స్వచ్ఛందంగా మేమే షాపులు పక్క తీసి పెడతాం సార్. ఇది గోపాల్ రెడ్డి నగర్ ఫేజ్ 2, ఇది గాజువాక్ కి దగ్గరలో ఉన్న గోపాల్ రెడ్డి నగర్. దీన్ని 100 ఫీట్ రోడ్ కూడా అంటారు. ఈ ఏరియాలోన షాపులు 38 సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ షాపులో. మా బతుకు తెరువు ఇది, బతుకు తెరుగు ఇది. దీన్ని ఏమొచ్చి హఠాత్తుగా వచ్చి కూల్చేశారు. అరగంట టైం ఏమన్నా సరే బండి కింద ఉంది, బండిని తీసే టైం కూడా మాకు ఇవ్వలేదు. బండిని 2 నెలలు కూడా అవ్వలేదు నేను బండి కొని. నా బండికి ఎవరు నష్టపరిహారం చెల్లిస్తారు? ఏ గవర్నమెంట్ వచ్చి చెల్లిస్తుంది? నేను గవర్నమెంట్ నమ్ముకొని తెలుగుదేశాన్ని 30 సంవత్సరాలుగా గెలిపిస్తున్నాను. 30 సంవత్సరాలుగా నా ఇంటి నుండి 10 ఓట్లు వెళ్తాయి గవర్నమెంట్ కి. కార్పొరేటర్ గారి పేరే చెప్తున్నారు ప్రతి ఒక్కరు. ఇది ఎలాగ ఆగుతుంది ఈ సమస్య అంటే కార్పొరేటర్ గారి పేరే చెప్తున్నారు. కార్పొరేటర్ గారు గంధం శ్రీని గారు ఈ ఏరియాకి. అది మాది 76వ వార్డు. 76వ వార్డు. ఎందుకు చేయిస్తున్నారు ఏంటని ప్రతి ఒక్కరు సమాధానం మాకు చెప్పట్లేదు. వాళ్ళు డైరెక్ట్ గా చేయిస్తే ఇబ్బంది అని జీవీఎంసీ మీద తోసి మరీ చేయించారు. ఈ గోడ అసలు వడావోల్ది, ఈ గోడ తోసే రైట్స్ కూడా వాళ్ళకి లేవు. గవర్నమెంట్ ప్లేస్ నేను పువ్వుల్లో పెట్టేస్తాను, నా బండి పువ్వుల్లో పెట్టేస్తారా? నేను 2 నెలలు కూడా అవ్వలేదు కొన్ని. నా భర్త కష్టం, ఈ పోయిన వస్తువులే బాగు చేయించుకుంటే నా పిల్లల భవిష్యత్తు ఏమిటి? 30 సంవత్సరాల ఉన్నందుకు మాకు న్యాయం లేదా? మా బ్రతుకు తెరువు కూడా వద్దా? మీరు ఖాళీ చేయించండి, మళ్ళీ మీకు ఇస్తామమ్మా అని హామీ ఇవ్వండి. మాకు నోటీసులు ఏం రాలేదు. 10 రోజుల ముందు చెప్పారు, ఇప్పుడు అరగంటలో వచ్చి తోస్తారు. లోపల సామాన్లు కూడా తీస్తున్నాం, మనుషులు ఉన్నారు. బండి ఉంది బాబు అని చెప్పినా తోయించారు, ఉందని చెప్పినా వినిపించి కూడా తోయించారు. జీవీఎంసీ వాళ్ళు చెప్పారు తోస్తాం. జీవీఎంసీ వాళ్ళు చెప్తే నాకు బండి ఇస్తారా? గవర్నమెంట్ జీవీఎంసీ వాళ్ళకి చెప్పుద్ది, చెప్తే నాకు బండి తెచ్చిస్తారా? కొత్త బండి ప్రతి ఒక్కరు మా షాప్ దగ్గరకు వచ్చి గంధం శ్రీని గారు ఖాళీ చేయించమన్నారమ్మా. గంధం శ్రీని గారు ఖాళీ చేయి, మాకు ప్రజలకు ఉంది, మేమేం చేయము. నిమిత్త మాత్రాలు వెళ్తే మరి ఖాళీ చేసేలా నీ స్థలం ఏంటది అని అడుగుతున్నారంట. మీకు పట్టా ఉందా అని అడిగారంట. దగ్గర 9 10 ఉంటాయి నాకు తెలిసి. ఈ ఏరియాకు మాత్రం 8 ఉన్నాయి ఇలాగా సందులో. 38 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. నా అత్త మామ కష్టపడి ఇన్ని నిలబెట్టారు. తొలి ఈ ప్లేస్ ఎలాగుండేదంటే ఎవరికీ తెలియదు. నోటీసులు ఏం మా వరకు రాలేదు. ఎవరికి ఎలాగిచ్చారో మాకు తెలియదు. వ్యక్తులు మాత్రం. నా పేరు కళ్యాణం లలిత.